వందల ఏళ్ల కిందట రాజులు అందమైన యువతులకు మెల్లగా విషాన్ని శరీరంలోకి ఎక్కించి వారితో శత్రువులను అంతమొందించేవారు. ఈ విషకన్యలకు బాల్యం నుంచి విషాన్ని ఆహారంలో లేదా నేరుగా శరీరంలోకి ఎక్కించేవారు. వీరిని ముద్దు పెట్టుకున్న మృత్యువును ఆహ్వానించినట్లే, వీరిని తాకిన మరణానికి కోరి తెచ్చుకున్నట్లే. ఇలాంటి సన్నివేశాలు కొన్ని తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు. ఇవి కల్పితాలు మాత్రం కాదు. ఇప్పటికీ విషకన్యలు మన దేశంలోనే ఉన్నారు. పురాణాలు, తాతలు, తండ్రులు చెప్పినవి కట్టుకథలు కాదు. అయితే క్రమంగా నాగరికత అభివృద్ధి చెందడంతో రాజ్యాలు అంతరించిపోయి రాజులు కాలగమనంలో కలిసిపోయారు. అయితే ఈ విషకన్యలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నారట. వందల ఏళ్ల నాటి ఈ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. కేవలం విషకన్యలే కాదు, విషపురుషులు కూడా ఉన్నారు. అయితే వీరు విషకన్యలుగా ఎందుకు మారారు? ఆచారమా లేక మూఢనమ్మకమా? ఛత్తీస్గఢ్ అడవుల్లోని విషకన్యలు ఉదయాన్నే టీ తాగినట్లే విషాన్ని తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో విషంతో తయారు చేసిన పదార్థాలు, రాత్రి పడుకునేటప్పుడు కొంత విషం తీసుకుంటారు. దీన్ని వారు మూఢనమ్మకంగానూ దురాచారంగానూ కాకుండా ఒక కళగా భావిస్తారట. ఇది తమతోనే అంతరించిపోకుండా భావితరాలకు కూడా అందించడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఒక బస్తీలో విషకన్యలు విషం తాగడం వారసత్వంగా వచ్చిన ఆనవాయితీగా పేర్కొంటున్నారు. అయితే సాధారణ జనం దీన్ని మూఢనమ్మకంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా మత్తు పదార్థాలు తీసుకోవడంగా కూడా అభివర్ణిస్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడైనా పాములు కనిపిస్తే చాలు దాని కూరలు పీకి అందులో విషాన్ని ఈ కన్యలకు తినిపిస్తారు. విషమే వారి ఆహారం. విషాన్ని అమృతంలా స్వీకరిస్తారు. నిలువెల్లా విషమున్నా వీరి మనసు మాత్రం స్వచ్ఛమైంది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టరు. దీనిపై ప్రశ్నిస్తే పురాతన పరంపరను కొనసాగిస్తున్నామే తప్ప ఎవరికీ కీడు చేయడం తమ ఉద్దేశం కాదంటారు. ఏటా నాగపంచమి రోజు ఉత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో విషకన్యలు, విషపురుషులు వచ్చి విషాన్ని కలిపిన ఆహారాన్ని పరమాణంగా తీసుకుంటారు. ఇక జార్ఖండ్ అడవుల్లోని విషకన్యలది ఓ కథ. వీరు నేరుగా విషాన్ని తీసుకోరు, కానీ విషంతో తయారు చేసిన చిన్న చిన్న ఆయుధాలను తమ వద్ద ఉంచుకుంటారు. విషం కోసం పాములను వేటాడతారు. ఆ విషంతో ప్రత్యేకంగా ఆయుధాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లే మహిళలపై ఎవరైనా అఘాయిత్యానికి ప్రయత్నిస్తే వీటితో దాడి చేసి తమను తాము రక్షించుకుంటారు. దాడి చేయగానే ఇందులోని విషం శత్రువుల శరీరంలోని రక్తంలోకి చేరి ప్రాణాలు తీస్తుంది. వీటి ద్వారా క్రూరమృగాలు, కామాంధులు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి ఎన్నో వింత ఆచారాలు ప్రాచీన కాలం నుంచి మన భారతదేశ అడవుల్లో మనం చూడవచ్చు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.